అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములో, బిగ్గరగా చెబుదామా? పరమ తండ్రి మీకు స్తోత్రములో, పరమ తండ్రి మీకు స్తోత్రములో. సో చదువబడిన లేఖన భాగం బట్టి మీకు చాలా వరకు మెసేజ్ ఏంటనేది అర్థమై ఉంటుంది. మరి మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలను ఏమంటారు? ఈ 3 అధ్యాయాలను కొండ మీది ప్రసంగము అంటారు. చూడండి, 7వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది ఈ మాట. 7వ అధ్యాయంలో చివరి 28-29 వచనాల్లో ఉంటుంది. యోషువ ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను. సో ఈ యొక్క 3 అధ్యాయాలు కూడా 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగముగా అందరూ ప్రతి ఒక్కరిది సర్వభూ ప్రపంచంలో తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇందులో మరి మనం చదువుకున్న 12 వచనాలలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12 వచనాలలో మనకు చూసినట్టయితే ధన్యతలు, ఎన్ని ధన్యతలు ఉన్నాయి? అందరు ముక్త కంఠంతో చెప్పాలి. ఎన్ని ధన్యతలు ఉన్నాయి? వినపడతలేదు నాకు సరిగా. 8 అని అన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. 8 అని అన్నవాళ్ళు అందరూ, అంటే 8 కాదా? మీరు చేతులు ఎత్తడం లేదంటే లేక మీకు తెలియదా? పోనీ తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని ధన్యతలు మాకు తెలియదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. మరి ఇక్కడ మనం ఇంతకాలము బోధించుకుంటూ వచ్చింది అనేకమైన ఉపదేశాలు, అనేకులైన ఉన్నతులైన శ్రేష్ఠులైన అనుభవం కలిగిన సేవకుల ద్వారా మనం వింటూ వచ్చింది 8 ధన్యతలు అని. ఎన్ని ధన్యతలు అని? 8 ధన్యతలు అని. కానీ ఇంకొక ధన్యత కూడా ఇక్కడే ఉంది, 9వ ధన్యత. నేను కూడా గతంలో 8 ధన్యతలనే ఉపదేశించాను. ఎందుకంటే విన్నదాన్ని బట్టి లేఖనాన్ని పరిశోధనగా చదవాలి. ఆయన ఆత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదివినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉపదేశిస్తే, పరిశుద్ధాత్ముడు మనకు ఉపదేశిస్తే ఆ ఉపదేశము అది మనందరికీ ఆశీర్వకరంగా ఉంటుంది. అయితే గత కొంతకాలముగా ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు మరి నిజంగా చెప్పాలంటే పస్కా పండుగలో నుంచి, మనం పోయిన పస్కా పండుగ జరిగింది కదా, పస్కా పండుగ నుంచి ధ్యానిస్తూ వస్తున్నప్పుడు, నాయన 8 ధన్యతలు కాదు 9వ ధన్యత ఉన్నది, 9వ ధన్యత ఉన్నదని మనము. సో ఈరోజు ఆ 9వ ధన్యత గురించి చూసుకుందాం. మామూలుగా అయితే నేను మరి గత 2-3 నెలల నుంచి, అనగా పస్కా పండుగ పోయినప్పటి నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి చూసుకుంటే, ఏప్రిల్, మే, జూన్ ఇవాళ 6th, అంటే ఈ 2 నెలల 6 రోజుల నుంచి ధ్యానిస్తూ వస్తున్నప్పుడు మరి ఈ యొక్క 3 అధ్యాయాలలో మైకు లతా చెల్లెమ్మకి ఇవ్వండి. నేను ఒక వచనం చదివిన తర్వాత వచ్చారు. లతా చెల్లెమ్మ రాలేదు కదా?
సారీ, నాకు స్పెట్స్ వచ్చారా? ఓకే, లతా చెల్లమ్మకి ఇవ్వండి మెసేజ్ విషయం. నేను ఒక లేఖనం చదివిన తర్వాత నేను ప్రార్థన అని చెప్తాను చెల్లెమ్మ, అప్పుడు మీరు చేయాలి. సో ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలలో చూసినప్పుడు ఈ 5వ అధ్యాయములో మొదటి 12 వచనాలలో 9 ధన్యతలు ఉన్నాయి, అనగా 9 మెసేజ్లు. ఇక మిగిలిన 13వ వచనం నుంచి చివరి వరకు చూసినట్టయితే ఒక 11 మెసేజ్లు. ఎన్ని? 9 + 11 20 మెసేజ్లు. ఇక 6వ అధ్యాయంలో చూస్తే 16 మెసేజ్లు. ఇక 7వ అధ్యాయంలో చూస్తే 7 మెసేజ్లు. ఇలా మొత్తము 43 మెసేజ్లు, లేక 43 టాపిక్స్ 43 మెసేజ్లు. 44 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, లేక 50 అవ్వచ్చు మెసేజ్లు. ఒక మెసేజ్ మనం ఎంతసేపు తీసుకుంటాము? 45 మినిట్స్, మహా అయితే 50 మినిట్స్. యాషోవా మెస్సే వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి అక్కడ రాయబడి లేదు వారు ఎన్ని గంటలు విన్నారో, లేక ఎన్ని రోజులు గడిపారో. వేరే మెసేజ్లలో అయితే రాయబడి ఉంది, అయ్యా వీళ్ళు 3 రోజుల నుంచి వీళ్ళకి ఆహారము లేదు అని. కానీ ఈ కొండ మీద ప్రసంగంలో సమయం గురించి ఎక్కడా రాయబడి లేదు. వారు ఎంత సమయం విన్నారా, ఎంత సమయము. ఎందుకంటే మొట్టమొదటి ప్రసంగము యాషోవా మెస్సే వారు ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, అపవాది చేత శోధించబడి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన నోరు తెరిచి ఆరంభించిన మొట్టమొదటి ప్రసంగం ఇది. కాబట్టి మొట్టమొదటి ప్రసంగం అనొచ్చు మనము, దీన్ని కొండ మీద ప్రసంగం అనొచ్చు. ఇంకా చెప్పాలంటే పరలోకపు ఆశీర్వాదాలు, ఈ యొక్క 9 ధన్యతలకు పరలోకపు ఆశీర్వాదాలు అనొచ్చు. ధన్యతలు 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 అని మనకు ఉంటుంది కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింను చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిం కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ వరకు 8 ధన్యతలు. ఇక 9వ ధన్యత ఇప్పుడు నేను లేఖనం చదువుతాను, లతా చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు. 9వ ధన్యత 5వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతాను. తర్వాత మీరు ఎవరైనా ఇద్దరు మైకు దగ్గర పెట్టుకొని ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవండి, మైకులో మాత్రమే చదవండి. 5వ అధ్యాయము 11, 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏంటి? ధన్యులు. ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? 9 ధన్యతలు ఉన్నాయని ఒప్పుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు 9 ధన్యతలు ఉన్నాయని ఒప్పుకుంటున్న వాళ్ళు, ఇందాక తెలియని అన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. లేదంటే మీరు చేతులు ఎత్తడం లేదంటే ఇంకా నేను చెప్పే 9 ధన్యతలు కరెక్ట్ కాదని మీరు భావిస్తున్నట్టు. కాబట్టి నేను ఈరోజు ఉదయకాలం వరకు కూడా, ఈరోజు ఉదయంలో పరమ తండ్రి సన్నిధిలో గడిపే వరకు కూడా దీనిపైన, ఈ యొక్క 9వ ధన్యత పైన ఈ యొక్క మెసేజ్తో అయిపోతుంది అనుకున్నాను. ఈరోజు మెసేజ్తో అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈ యొక్క ధన్యత మీద నేను ఎన్ని మెసేజ్లు తీసుకుంటానో నాకు తెలియదు. 2 తీసుకుంటాను, 3 తీసుకుంటాను, నాకు తెలియదు. సో ఈ ఉదయకాలం వరకు నేను ఆ విధంగా ఒకటే మెసేజ్ అని సిద్ధపడ్డా. కానీ ఆయన సిద్ధపరిచిన విధానము, పరమ తండ్రి యొక్క సన్నిధి నుంచి ఆయన ఆత్మను పొందుకొని మనం సిద్ధపడుచున్నప్పుడు
ఉపదేశించేది ఇక్కడ ఉన్నవారు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్పీడ్కి వచ్చిన తర్వాత కూడా మెసేజ్ మారుతూ ఉంటుంది. చాలామంది సేవకులు చెప్తూ ఉంటుంటే నేను ఆశ్చర్యపడేవాడిని, అదేంటి ఫుల్పీడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మెసేజ్ మారుతుంది, ఎలా మారుతుంది? ఇంకా వినేవాడిని. ఒక్కొక్కరు ఒక టాపిక్ మీద ఒక నెల రోజులు ఉపదేశిస్తారని, ఒక టాపిక్ మీద. అది ఎలా సాధ్యమో అనుకునేవాడిని. అదేవిధముగా దీనిపైన ఈ యొక్క 9వ ధన్యత పైన ఎన్ని మెసేజ్లు ఉంటాయో నాకు తెలియదు. ప్రార్థనలోకి వెళ్ళేదాం. మెసేజ్లోకి వెళ్ళే ముందు అందరికీ షలోం. జీవముగల తండ్రి, అబ్రహాం, ఇస్సాక్, ఇజ్రాయేలీల సర్వశక్తిమంతుడా యాహోవా ఎలోహిం, మీ పాదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యాషోవా మెస్సియా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మీరిచ్చిన ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు మమ్మల్ందరినీ ఈ సన్నిధిలో చేరి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విశ్రాంతి దినమును మీకు మాకు గుర్తుగా ఇచ్చి ఉన్నారయ్యా. విశ్రాంతి దినం పరిశుద్ధమైనదిగాను, ఘనమైనదిగాను, ప్రతిష్ఠితమైనగా ఎంచి అట్టి విధంగా ఆచరించి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని మీరు వాగ్దానం చేసి ఉన్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా పరిశుద్ధులా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్య తండ్రి, ఇప్పుడు ఏ ధన్యత గురించి అయితే తండ్రి వాక్యాన్ని బోధించిన ఉన్నాడో తండ్రి, తండ్రి మీ ఆత్మచేత నింపండి అన్నయ్యని. తండ్రి మీ వాక్కును తన నోటిని అందించిన ఆయన, తనలో ఉండి మీరు మాట్లాడుచు నాయన, ఆ ధన్యత గురించి తండ్రి మేమందరం తెలుసుకున్నటకు తండ్రి వినగల చెవులను గ్రహించి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాటిని వదిలివేయక తండ్రి మా హృదయంలో భద్రపరచండి. అటు విధంగా మేము నడుచుకుంటకు సహాయం చేయమని కోరుకుంటూ సమస్తం మీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ అనేని మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరగా రానయ్యున్న యెహోవా మెస్సియాకు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. అయితే ఈ మధ్యలో నేను మన మందిరానికి ఉన్న ఒక యవనస్తునితో నేను అన్నాను, యవనస్తురాలు కాదు, యవనస్తునితో అన్నాను, పరమ తండ్రి నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడు, 10 ఆజ్ఞల నుంచి 10 మెసేజ్లు, ఈ 9 ధన్యతల నుంచి 9 మెసేజ్లు, ఈ 19 మెసేజ్లు నేను ముగించడానికి 1 సంవత్సరం పడుతుందో తెలియదు, 2 సంవత్సరాలు పడుతుందో తెలియదు, లేక 3 సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు. ఒకవేళ నేను ఒక 6 మెసేజ్లు చెప్పిన తర్వాత నేను ఈ లోకంలో యాత్ర ముగిస్తే మిగతా 13 మెసేజ్లు నువ్వు తీసుకోవాలి నానా అని నేను ఆ యవనస్తునికి చెప్పాను. అది ఆ యవనస్తునికి నాకు ఇద్దరికి మధ్యన తప్ప ఇంకొకరికి నేను ఈ భూమి మీద సజీవంగా ఉన్నంత కాలము అది సీల్ చేయబడింది. మేమిద్దరం ఆ విధంగా ప్రమాణం చేసుకున్నాం. కాబట్టి సో ఈ యొక్క 19 టాపిక్స్ నేను తీసుకునే వరకు భూమి మీద నేను సజీవంగా ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి బిడ్డలారా, ఈ మెసేజ్లో ఈ 9వ ధన్యతలో ఏం చెప్తున్నాడు యెహోవా మెస్సియా వారు? అయ్యా, మీరు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తమట? యెహోవా మెస్సియా వారి నిమిత్తము. ఒకవేళ జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎవరు చెప్తున్నాడు? రహస్యంగా 12 మంది శిష్యులకు చెప్తున్నాడా? కాదు. 12 మంది శిష్యులతో పాటు ఆ కొండ మీద నుంచి ప్రసంగం చేస్తే ఏ మైక్ అవసరం లేకుండా దాదాపుగా 1 కిలోమీటర్ వినబడుతుందట. దాదాపుగా 1 కిలోమీటర్. మరి ఇప్పుడైతే అన్ని బిల్డింగ్స్ అయినాయి అక్కడ, ఆ బిల్డింగ్ల యొక్క మరి సౌండ్ని బట్టి అది వెళ్ళదు కావచ్చు. కానీ యెహోవా మెస్సియా వారు ఉపదేశించినప్పుడు మరి అక్కడ ఎన్ని వేల మంది జనసమూహం ఉన్నారో, వారు ఏ ఆహారము భుజించకుండా ఏ నీరు తాగకుండా ఉన్నారేమో మనకు తెలియదు, లేక 1 రోజులోనే అది ముగించి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని హ్యాపీ
అంటే మనం ధన్యులు అని ఎలాగైతే అంటామో, ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో, నా దగ్గర ఒక వర్షన్ ఉంది, అందులో హ్యాపీ అని ఉంది. అంటే బ్లెస్డ్ చోట హ్యాపీ అనగా మనమట ఏంటట, సంతోషించి ఆనందించితే మన పరలోకమందు మన ఫలము అధికమవుతుందట. పరలోకమును స్వతంత్రించుకుంటారు. రెండిటి బట్టి, ఆత్మ విషయమై దీనులైన వారు, నీతి నిమిత్తము హింసించబడుచున్నవారు, వీరు అంటే ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు పరలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి నిమిత్తం హింసించబడేవారు పరలోకమును స్వతంత్రించుకో. కానీ దానికన్నా శ్రేష్టమైంది ఇది, పరలోకమందు మీ ఫలము అధికం అవ్వాలి అంటే అని అంటూ అక్కడ ఏమంటాడు, ఇంకొక మాట 12వ వచనం, అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. అయ్యా, పూర్వమందున్న ప్రవక్తలను అనేకులను హింసిస్తూ వచ్చారు, అనేకులను చంపుతూ వచ్చారు, రాళ్లతో కొట్టుతూ వచ్చారు. ఇంకా ఈ సమయానికి స్టెఫన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడలేదు, యాష్ట్రమిస్తేవారు ఉపదేశిస్తున్నప్పుడు. అయితే ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రవక్తలను, ఇంతకుముందున్న ప్రవక్తలను ఎలాగైతే హింసించారో, ఎలాగైతే నిందల పాలు చేశారో, ఎలాగైతే అవమానపరిచారో, అహాబు రాజు ఏమంటాడు? ఏలియా వచ్చి చెప్పినప్పుడు, నా పగవాడా అంటాడు. ఏమంటాడు? నా పగవాడా, నేను నీ చేతిలో పడ్డాను కదా. అంటే నువ్వు పాపము చేసి ఎలోహిం చేతిలో పడ్డావు, నా చేతులు పడలేదు. నీతిమంతుడైన నాబోతును చంపించి అంతవరకు ఆయన చేసిన పాపాలను బట్టి ఆయనకు శిక్ష రాలేదు. పరమ తండ్రి కృప చూపుతూ వచ్చాడు. కానీ ఒక నీతిమంతుడైన నాబోతు తోటను ఆక్రమించుకోవడానికి కొరకు నాబోతును చంపించాడు, శిక్ష బయలుదేరింది. ఇక నాబోతు రక్తం కుక్కలు ఎక్కడైతే నాకినాయో అక్కడే నీ రక్తము. చూడండి, ఇలా అనేకులైన ప్రవక్తలను చంపుతూ వచ్చారు వాళ్ళు. అదేవిధంగా మీకు చేయబోతున్నారు. ఎవరికి? 12 మంది శిష్యులకే చెప్పడం లేదు బిడ్డలారా, అక్కడ కూర్చున్న జనాంగానికి కూడా చెబుతున్నాడు. దయచేసి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఎవరికైనా పొరపాటున నిద్ర వస్తే దయచేసి మీరు బయటకు వెళ్ళేసి రండి ఒకసారి. సో మీరు నిద్రపోతే నాకు కనబడుతుంటారు. నేను ఈ మధ్యలో ఒక మెసేజ్ టైంలో నిద్రపోయాను. అందుకే నన్ను ఎదురుగున్న వాళ్ళు 3-4 చెప్పారు, మీరు వెళ్ళి పడుకోండి అన్నా అని. మరి నా అనారోగ్యతను బట్టి నాకు నిద్ర వచ్చింది. నాకు ఎన్నడూ మెసేజ్ విన్నప్పుడు నాకు నిద్ర రాలేదు. మరి ఆ రోజు ఎందుకు అలా నిద్ర వచ్చిందో నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా, ఎందుకంటే నాకు ఆ బలహీనత, ఎవరైనా నిద్రపోయినా, ఎవరైనా అటు ఇటు చూసినా, నేను నా యొక్క స్పిరిట్ నుంచి, నా ఆత్మ నుంచి నేను తప్పించబడతా. ఎందుకంటే మీరు ఎదురుగా నాకు కనబడుతున్నారు. 1000 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ నాకు కనబడేవారు కాదు. సో కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ను మన్నించండి. నేను దయచేసి అని చేతులెత్తి జోడించి చెప్తున్నాను, మిమ్మల్ని నేను గద్దించడం లేదు. అయితే మెస్సయ్య గారు ఒక చోట అంటారు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు. 23వ అధ్యాయము మాథ్యూస్ గాస్పెల్ 23rd చాప్టర్ 32 నుంచి 36 వరకు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగు తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను
జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి మ్రానువేయుదురు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండమ్మా, ఒక్క నిమిషం. ఏమంటున్నాడు? ఆ యొక్క శాస్త్రులను పరిసయ్యులను వారితో అంటున్నాడు, ఓ శాస్త్రులారా, ఓ సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నవారులారా. సున్నము కొట్టిన సమాధులు పైకి మనం రంగులు వేస్తాం కదా సమాధులకు, అవి పైకి బాగా మెరుస్తుంటున్నాయి, కానీ లోపట ఏముంటుంది? ఏ సమాధి అయినా, అది ఎవరి సమాధి అయినా అది కుళ్ళిపోయి ఉంటుంది. సో కాబట్టి మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా పైకి చాలా నీట్గా ఉన్నారు, చాలా పైకి అందంగా కనబడుచున్నారు, కానీ మీరెవరు? మీరు సర్ప సంతానమా అంటున్నాడు. సర్ప సంతానం అంటే ఏ సంతానము? అపవాది సంతానమా. మరి ఇక శాస్త్రులకు పరిచయాలకు కోపం రావాలా వద్దా? ఆ మాటలు అంటుంటే రోషముతో పౌరుషముతో, ఇతనెవరు? ఒక వడ్రంగి కుమారుడు, ఆ నజరేతుల నుంచి మంచిది ఏది రాదు, ఈయనొచ్చి మనల్ని ఇలా అంటున్నాడు. అయితే అక్కడ అంటున్నాడు, నేను అనేకులను, ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. పంపిన ప్రవక్తల గురించి చెప్పడం లేదు, ఇక పంపబోచున్నాను. నేను అనేకులైన ప్రవక్తలను పంపబోచున్నాను, అనేకులైన జ్ఞానులను పంపబోతున్నాను, అనేకులైన శాస్త్రులను నేను పంపబోతున్నాను. మీరు వారిని ఏం చేస్తారు? వారిలో కొందరిని చంపి సిలువ మ్రానువేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముతారు. మీరేం చేస్తారు? ఒక పట్టణం నుంచి వెళ్తే ఇంకొక పట్టణానికి తరుముతారు, ఒక పట్టణంకి వెళితే ఇంకొక పట్టణానికి తరుముతారు మీరు అని చెబుతూ, ఇప్పుడు 35వ వచనం చదవండి అమ్మా. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును యెహోవా ఆలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయ్యా, ప్రవక్తలను చంపుతూ వచ్చిన దానా ఓ ఇశ్రాయేలులారా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? హేబేలన నీతిమంతుణ్ణి మొదలుకొని జకరియా గ్రంథం, మలాకి గ్రంథం కన్నా ముందు రాయబడిన ఆ జకరియా వరకు మీరు అనేకులైన ప్రవక్తలను చంపుతూ వచ్చారు. సో వారి యొక్క శిక్ష, మీరు చంపబోయే వారి యొక్క శిక్ష, మీరు ఎవరినైతే నేను పంపబోతున్న శాస్త్రులను, జ్ఞానులను, ప్రవక్తలను పంపబోతున్నానో, అనగా తన 12 మంది శిష్యులను గురించి మాత్రమే కాదు, అనేకులైన ప్రవక్తలను నేను పంపబోతున్నాను, అనేకులైన జ్ఞానులను నేను పంపబోతున్నాను, అనేకులైన శాస్త్రులను నేను పంపబోతున్నాను. మీరు నిశ్చయముగా వారిని తరుముతారు, కొట్టుతారు, చంపుతారు. ఇగో ఇలాంటి వారి యొక్క ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఎవరి ఫలము అధికమవుతుంది? ఈ విధముగా హింసించబడి, ఈ విధముగా నిందించబడి, ఈ విధంగా పట్టణం నుంచి పట్టణం తరమబడి. సో ఇప్పుడు కొంతవరకు మనము ఆ రోజులలోనే ఉన్నాం. కొంతవరకు అనేక దేశాల్లో, ప్రపంచంలో అనేక దేశాలలో సంఘము హింసించబడుతున్న రోజులలో మనం ఉన్నాం. సంఘము హింసించబడుతున్న, కాబట్టి ఆ సంఘ హింసలో హింసిస్తున్న వారి మీదకట ఎలాంటి శిక్ష వస్తుందో ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చును. 37వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా.
యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్లని యుంటిని కాని మీరు వదలకపోతుని. ఎవరు చెప్తున్నారు? యాషోవ మెస్సీ అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఒరే నాయన, నేను పంపుతూ వచ్చాను. నేను అనగా ఇక్కడ ఎవరు అని అర్థమవుతుంది. యాషోవ అంటే యెహోవానే. సో ఆయన ఉపదేశించే ప్రతి ఉపదేశములో నేనే ఆయనని, నేనే సశ్చరుడిగా వచ్చానని, ఆయనకు ఇంకొక కుమారుడు ఇంకొక కుమార్తె లేదు, లేక 10 మంది కుమారులు ఉంటే జ్యేష్ఠ కుమారుడు కాదు యాషోవ. కాబట్టి నేను ఓ యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను నీ యొద్దకు పంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నా అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవల్లని ఉంటుంది. కానీ సో ప్రపంచంలో ఇంతవరకు యెరూషలేము పట్టణము దాడి చేయని అన్నిసార్లు ఏ పట్టణము దాడి చేయబడలేదు. యెరూషలేము కాల్చబడినన్నిసార్లు ఈ ప్రపంచంలో ఏ ఒక్క పట్టణము కాల్చబడలేదు. యెరూషలేము హింసించబడినన్ని మార్లు ఏ యొక్క పట్టణ వాసులు, ఏ యొక్క దేశస్థులు హింసించబడలేదు. కాబట్టి ఇజ్రాయేలీయులను, యెరూషలేం వాసులను ఆయన హింసకు అప్పగించాడు. కానీ అయినా కూడా నేను కృప చూపుతూ కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలా చేర్చుకుంటుందో నేను అలా చేర్చుకుంటూ వచ్చాను. అయినా మీరు మారు మనసు లేకుండా ఉన్నారు, ఓ శాసులారా, ఓ పరిసయ్యులారా అని యాషోవ మెస్సీ వారు మరి చెప్తున్నారు. కాబట్టి బిడ్డలారా, మరి అందుకే 12 మంది శిష్యులలో ఎందరు చంపబడ్డారు? చెప్పండి, ఎందరు చంపబడ్డారు? 11 అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ చేతులెత్తండి. హల్లెలూయా, తండ్రికి స్తోత్రం. సో 12 మందిలో 11 మంది చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి, యాషోవ మెస్సీకు ప్రియమైన శిష్యుడైన, తాను ప్రేమించిన, తన తల్లి బాధ్యతలు అప్పగించిన యోహాను గారిని మాత్రము కాగుచున్న నూనెలో వేశారు, గుర్రాలతో త్రొక్కించారు. అసలు ఆయనను చంపించడానికి వారు పడని ప్రయాసము లేదు. ఇక లాభము లేక తీసుకువెళ్ళి ఒక ఎడారిలో పడేద్దామని పద్మాసు దీపంలో పడేస్తే ఏమవుతాడు? అక్కడ పడేస్తే అక్కడ ఆహారం ఉండదు, నీరు ఉండదు. ఆహారము లేకుంటే, నీరు లేకుంటే ఎంతకాలం బ్రతుకుతాడు మనిషి? నీరు తాగకుండా ఉంటే 14 డేస్లో మనిషి మరణం అవుతాడట. వాటరు తాగకుండా ఉంటే. అదే విధముగా ఆహారము నీరు లేకుండా ఉంటే చాలా రోజుల వరకు ఉండొచ్చు. అంటే నీరు కలిగి ఆహారము తీసుకోకుండా ఉంటే, నీరు తీసుకొని ఆహారం లేకుండా ఉంటే చాలా రోజుల వరకు ఉండవచ్చు. కానీ ఇక్కడ మరి పద్మాసు దీపములో యోహాను గారు ఎన్ని రోజులు ఉన్నారో, ఎవరు పోషిస్తూ వచ్చారు? ఇది ధ్యానిస్తున్నప్పుడు మోషే గారు గుర్తుకొచ్చారు. మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఆయనకు నీరు ఉన్నదా? చెప్పండి, వాటర్ ఉన్నదా? ఆయనకు ఆహారం ఉన్నదా? ఆయనకు కానీ జీవవాక్యం ఉంది, జీవాధిపతి యొద్ద ఉన్నాడు, జీవజల ఊటలనిచ్చే ఆ యెహోవా యొద్ద ఉన్నాడు. ఆయన ముఖమును ముఖాముఖిగా చూస్తూ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యుడో మోషే గారు. ఒకసారి కాదు, 2 సార్లు 40 రోజులు, 2 సార్లు 40 రోజులు నీరు లేకుండా, ఆహారం లేకుండా. కానీ పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను గారు
ఎన్ని దినములో, ఎన్ని నెలలో, ఎన్ని సంవత్సరాలు. ఎందుకంటే 12 మంది శిష్యులలో అధిక ఆయుష్తో జీవించిన వ్యక్తి యోహాను గారు ఒక్కరే. తెలుసా ఎవరికన్నా యోహాను గారు దాదాపు ఎన్ని సంవత్సరాలు జీవించారో? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. దాదాపు ఎన్ని సంవత్సరాలు జీవించారు? 95 AD వరకు ఆయన ఉన్నారు. యాషువ మెస్సీయ వారు మరణించిన తర్వాత దాదాపుగా 61.5 years ఉన్నారు. 61.5 సంవత్సరాలు. మిగతా 11 మంది శిష్యులు 47 సంవత్సరాలకి 47 ADలో, 50 ADలో, 60 ADలో, 65 ADలో ఇలా 11 మంది చంపబడ్డారు. కానీ 12వ వ్యక్తి అయిన ఆ యొక్క యోహాను గారు పద్మాసు దీపములో అనేక సంవత్సరాలు, అనేక నెలలు కాదు బిడ్డలారా. ఎందుకనగా శ్రేష్టమైన దర్శన గ్రంథము, ప్రకటన గ్రంథము ఆయన పొందుకోవాలి. ఆ ప్రకటన గ్రంథమే లేకపోతే మనం రక్షణ పొందుకునే వారం కాదు, మనం నమ్మేవారం కాదు. ఆయనను తోమా గారు గాయములో చెయ్యి పెట్టి కానీ నమ్మలేదు. మనము కూడా ప్రకటన గ్రంథము లేకపోతే మిషనరీస్ మన దేశానికి పంపబడేవారు కాదు. అనేకులైన ప్రవక్తలు పంపబడేవారు కాదు. సో కాబట్టి దేనిపైన రాశాడో మరి ఆయనకు రాయడానికి అక్కడ ఏమి దొరికాయో, దేనిపైన రాశాడో ఆ ప్రకటన గ్రంథమును ఎన్ని నెలలు రాశాడో, ఎన్ని సంవత్సరాలు రాశాడో. సో అందులో ఉన్న 22 అధ్యాయాలు హిబ్రూలోని 22 అక్షరాలకు సాదృశ్యం. దీపస్తంభములోని 22 బాదాము మొక్కలకు సాదృశ్యం. ఈ 22 అధ్యాయాలలో దాగి ఉన్న మర్మము ఈ రోజు వరకు ఈ భూమి మీద ఏ నరుడికి అర్థం కాలేదు. అయితే పరమ తండ్రికి మనం ప్రార్థన చేద్దాం. మనలోని యవ్వనస్తులను లేవనెత్తి ఆయన మన యవ్వనస్తులకు అలాంటి గ్రహింపునివ్వాలని నా అనుదిన ప్రార్థన ఏంటి? అయ్యా, ప్రకటన గ్రంథమును ధారాళముగా ఉపదేశించే మా బిడ్డలను లేవనెత్తండి, మా యవ్వనస్తురాండ్రను లేవనెత్తండి. కాబట్టి ప్రార్థన చేద్దాము. ఎందుకనగా ప్రకటన గ్రంథంలోని రహస్యములన్నీ బోధించినప్పుడు వారి యొక్క ఫలము అధికమవుతుంది. ఆ 9వ ధన్యతను వారు స్వతంత్రించుకుంటారు. ఎందుకనగా అలాంటి వారిని తప్పనిసరిగా నిందల పాలు చేస్తారు, హింస పాలు చేస్తారు, రాళ్లతో కొడతారు, పట్టణం నుంచి పట్టణం తరుముతారు. చివరికి వారు హతసాక్షులు కూడా అవ్వచ్చు. కాబట్టి హతసాక్షులు అవ్వడానికి సిద్ధంగా ఉన్న యవ్వనస్తులే దీన్ని అడగండి. హతసాక్షి అవ్వడానికి కొరకు, హింసించబడడానికి కొరకు, స్టెఫెనీ వలె హింసించబడడానికి కొరకు సిద్ధంగా ఉన్నవారే అయ్యా ప్రకటన గ్రంథాన్ని నాకు గ్రహింపునివ్వండి అని ప్రార్థన చేయండి. కాబట్టి ఒక సందర్భంలో నాకు అనిపించింది, నిజముగా మోషే గారి కన్నా ఎంత శ్రేష్ఠుడు యోహాను గారు. మోషే గారి కన్నా ఎంత శ్రేష్ఠుడు. మోషే గారు అయితే ధర్మశాస్త్రమునిచ్చాడు, కానీ ఈయన ఎక్కడికి కొనిపోబడ్డాడు? పద్మాసు దీపములో ఉన్న యోహాను గారు ఎక్కడికి కొనిపోబడ్డారు? పరలోకమునకు కోల్పోబడి పరలోకములో నుంచి పరమ తండ్రి చేత, యాషువ మెస్సయ్య చేత, అందుకే మొదటి అధ్యాయంలో అంటాడు, నేను ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాణ్ణి చూశాను అని. ఎవరిని? ఆయన మాట్లాడుతున్నాడు యోహాను గారితో. ఇదిగో నేను మరణించాను, మృతుడనైతిని, కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్నానయ్యా యోహాను గారు. అపరంజి వంటి పాదములు గల ఆయనను చూస్తున్నాడు, అగ్ని వంటి నేత్రం గల ఆయనను చూస్తున్నాడు.
అనగా మోషే గారు ఎలా చూశారో అంతకన్నా శ్రేష్టమైన విధానంలో చూశాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకనగా 24 పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చొని స్తుతిస్తుండటము చూశాడు. 4 జీవులు దివారాత్రులు గానము చేయిచుండగా చూశాడు. యెషయా గారు రాస్తారు కదా 6వ అధ్యాయంలో, ఆ పరలోకపు గడప పునాదులు కదులుచున్నవని ఆ దూతలు, ఆ శరాపులు అనగా ఈ 7 మహాదూతలను చూశాడు. ఎవరు? పద్మాసు ద్వీపంలో ప్రవాసి అయిన యోహాను గారు ఎవరు చూశారు? 7 మహాదూతలను. చెప్తారా? 7 మహాదూతల పేర్లు సీరియల్గా చూడకుండా చెప్పగలిగే వారు ఎవరైనా ఒక్కరు చేయొద్దండి. చూడకుండా చెప్పగలిగేవారు ఎవరొక్కరన్నా నేను మీతో చెప్పించాను, చేయొద్దండి. మిఖాయేల్, గాబ్రియేల్, రఫాయేల్, సెరాఫేల్, ఉరియేల్, రగుయేల్, యోఫియేల్. ఈ 7 దూతలను ఆ 7 దూతలు ఊదుతున్న బూరలను, వారు పట్టుకున్న ఆ బూరలను, ఈ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న యాషువ మెస్సయ్యను కన్నులారా చూసిన వ్యక్తి. కాబట్టి ప్రకటన గ్రంథము ఉపదేశించాలంటే నేను గత వారము అంతకుముందు వారం అనుకుంటాను దీర్ఘాయుష్యు గురించి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గురించి నేను చెప్పినప్పుడు ఏం చెప్పాను గుర్తుందా మీకు ఎవరికన్నా? నాకు గజగజ వణుకుతున్నాను నేను ఇవి ఉపదేశించాలంటే. ఈ 10 ఆజ్ఞలు ఉపదేశించాలంటే గజగజ వణుకుతున్నాను అన్నాను. అదే విధముగా ఈ 9 ధన్యతలు కూడా అలానే. లేదంటే వరుసగా చెప్పుకుంటూ వెళితే ఒక 6 నెలల్లో ఆ 10+9 నేను కంప్లీట్ చేయగలను. కానీ ఆయన చేత ఉపదేశం పొందుకొని, ఆయన చేత ఉపదేశించబడి, ఆయన సెలవిచ్చినప్పుడు, ఆయన ఉపదేశించమన్నప్పుడు ఒక మెసేజ్కి ఒక సబ్బాతును నేను సిద్ధపడ్డాను. ఉదయకాలం వరకు నేనే ఉపదేశిస్తాను అనుకున్నాను. కానీ 8:30కో ఏమో నేను సేవకుడికి దయాకర్ బ్రదర్కి ఫోన్ చేసి, దయాకర్ ఈరోజు నేను మెసేజ్ తీసుకోవడం లేదు, తంబునేలు నాది ప్రిపేర్ చేశాను, ఆ తంబునేలు పెట్టకండి, నీవే మెసేజ్ తీసుకో. సో పరమ తండ్రి సెలవు లేదు, అది ఈరోజు వరకు ఆ మెసేజ్ ఇందులోనే ఉంది. నేను సిద్ధం చేసుకున్న ఆ మెసేజ్ ఇందులోనే ఉంది. సో అది తీసుకోవద్దని పరమ తండ్రి ఉపదేశిస్తే, అది పస్కాకు ముందా దయాకర్? పస్కా తర్వాతనా? పస్కాకు ముందే 14th March 2026. ఆ రోజు నా మెసేజ్ ఉండాల్సింది, కానీ సేవకుడు దయాకర్ బాధ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆ మెసేజ్ను పరమ తండ్రి ఎప్పుడు పర్మిట్ ఇస్తాడో అది మొత్తం ఫేర్ చేసి పెట్టుకున్నాను. అందులో 9 పాయింట్స్ రాసి పెట్టుకున్నాను. సో 2 రోజుల ముందే రాసి సిద్ధపడి ఉన్నాను. కానీ ఉదయకాలంలో పరమ తండ్రి నువ్వు తీసుకోకూడదు, నువ్వు ఈ దినం ఉపదేశించడానికి నీకు అనుమతి లేదు. సో కాబట్టి బిడ్డలారా, మన ఫలము పరలోకమందు అధికమవ్వాలి అంటే, అందుకే పేతురు గారు ఒక మాట చెబుతుంటుంటారు. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నామం నిమిత్తము ఈ యొక్క వచనంలో ఏమున్నదో షైని చెప్పాలి. ఎందుకంటే షైనికి ఇది రాపిచ్చాను, ఈ వచనము చదివించాను. చదువు. మెస్సీయ నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా ఎలోహిం ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
ఏంటి? ఎవరి నిమిత్తమట? మెస్సయ్య నామము నిమిత్తము. ఏ నామము నిమిత్తము? ఆది అపోస్తలులు ప్రకటించిన నామము నిమిత్తము 325 వరకు, 325 AD వరకు రోమన్లు హతసాక్షులుగా చేసిన, చంపిన భక్తులందరూ ప్రకటించిన నామము. చెప్పండి, ఇప్పుడు మీరు అందరు చెప్పాలి, నేను చెప్పను. ఏ నామం చెప్పండి? అందరు చెప్పాలి ప్లీజ్. ఏ నామము? యాషువా మెస్సయ్య. 325 సంవత్సరాలు అనగా యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన తర్వాత కూడా దాదాపు 230 సంవత్సరాలు ప్రకటించబడిన నామం అదే. ఇది ఎప్పుడు ఈయన ప్రవచనాత్మకంగా రాస్తున్నాడు. పేతురు గారు ఏం రాస్తున్నాడు? ప్రవచనాత్మకంగా. మెస్సయ్య నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా ఎలోహిం ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనం ఆయన నామం నిమిత్తము ఏంటి నిందల పాలవుతే మన మీద ఏ ఆత్మ నిలిచి ఉంటుందట? మహిమా స్వరూపి అయిన ఆ పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటుందట. యాషువా మెస్సయ్య నామము నిమిత్తము, యాషువా మెస్సయ్య నామము నిమిత్తము మనం నిందల పాలవుతే మన మీద ఏం నిలిచి ఉంటుందట? మన పైన మహిమా స్వరూపైన పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుంది. ఆ యొక్క ఎలోహిం ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. సో మెస్సయ్య, యాషువా మెస్సయ్య నామము నిమిత్తము నిందల పాలవుతున్నవారు, అవమానించబడుతున్నవారు, హేళన చేయబడుతున్నవారు. కానీ ఈ నామము చిగురించడము మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఎవరైనా చెప్పగలరా? 325లో మార్చబడిన నామము ఎప్పుడు చిగురించడం ఆరంభించబడిందో చెప్పగలుగుతారా? ఆ నామం ఉన్నది, ఈ యొక్క 2025 సంవత్సరాలు ఉన్నది. కానీ ప్రకటించబడింది, ఆ నామము చిగురించడము లేక గ్రంథ రూపకంగా బయటకు వచ్చింది ఆరంభమై ఎంతకాలమై ఉంటుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 19th. సో 19th సెంచరీ. ఓకే అన్న, అది కరెక్టా కాదా? నెక్స్ట్ ఇదే టాపిక్లో నెక్స్ట్ మెసేజ్లో చూసుకుందాం. సో నేను మీకు ప్రూఫ్స్తో యుక్తంగా మీరు గుర్తుపెట్టుకోండి 19th సెంచరీ అని. నేను ఇప్పుడు తప్పు అనడం లేదు, ఒప్పు అనడం లేదు. ఎందుకనగా అప్పుడు తీసుకున్నప్పుడే ఆ మెసేజ్ ఈ టాపిక్ పైన, అందుకే ఎన్ని మెసేజ్లు ఉంటాయో నాకు తెలియదన్నా. సో అప్పుడు మాత్రమే అది మనకు బహిర్గతం అవుతుంది. కాబట్టి బిడ్డలారా, మనము ఆయన నామము నిమిత్తము మళ్ళీ అక్కడికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి, మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి. నా నిమిత్తము అనగా ఏంటి? ఆయన నా నిమిత్తం అంటే ఏంటి? ఆయన నామము నిమిత్తం అన్నట్టే కదా. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం అంటే నా నామము నిమిత్తమనే అర్థం కాదు. నా నామము నిమిత్తమనే కాదు, అది నా నామము నిమిత్తం అనేది ఇంకా హై సూపర్ డిగ్రీ. ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది కదా, సూపర్లేటివ్ ఏదో కంటిన్యూ, అవన్నీ మర్చిపోయాను. సో కాబట్టి ఇది సూపర్లేటివ్ అన్నట్టు, అంటే అన్నిటికన్నా టాప్, ఇంకా అన్నిటికన్నా ద బెస్ట్ ఏది? ఆయన నామము. కానీ ఇక్కడ నా నిమిత్తము అనగా ఎందరైతే ఆ పేరు మార్చబడిన తర్వాత కూడా ఆయన యొక్క మరణ పునరుత్థానము గురించి ప్రకటించారో, ఎందరైతే సువార్తను తీసుకొని, విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చినప్పుడు విలియం కేరీ గారికి ఈ పరిశుద్ధ నామము తెలియపరచబడలేదు.
1812లో ఆయన 1810 ఆర్ 1812లో మన తెలుగు బైబిల్ ప్రింట్ చేయించారు. అప్పటికి విలియం కేరీ గారు సజీవంగా ఉన్నారు. ఆ నీతిమంతుడు మన దేశానికి వచ్చాడు కాబట్టే పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది, ప్రతి వారి చేతిలో ఉంది. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానిస్తున్నాం. సో రక్షకుని పొందుకున్నాం. విలియం కేరీ గారు వచ్చాకనే మన ఇండియాలో సువార్త ఒక చాలా వైపుల నుంచి చిగురించింది. తోమా గారు వచ్చినప్పుడు జరిగింది. తోమా గారు వచ్చినప్పుడు ఆయన నామం ప్రకటించబడింది. తోమా గారు కాలంలో నామం మార్చబడలేదు. భారతదేశానికి తోమా గారు వచ్చినప్పుడు సో అందుకే నేను చెన్నై వాసులు ధన్యులు అంటాను. ఎందుకనగా ఆ నీతిమంతుని యొక్క రక్తం అక్కడ చిందించబడింది. ఆ నీతిమంతుని యొక్క సమాధి అక్కడ ఉంది. నీతిమంతుని యొక్క సమాధి అదొక ఎడారిలో, అక్కడ చాలా పెద్ద చర్చ్ కట్టారు. ఆ నీతిమంతుని యొక్క రక్తము ఎక్కడైతే చిందించబడిందో ఆయన కాళ్ళ గోల్రు అవన్నీ ఆనవాలుగా భద్రపరిచారు. చూడండి, 2000 సంవత్సరాల నుంచి భద్రపరిచారంటే అది నేను దాన్ని ఏమంటారు దాన్ని మౌంట్ థామస్ అంటారు. అక్కడికి వెళ్ళాను. సో ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాను. కాబట్టి నీతిమంతుల మనము లెక్కలో లేక బహుఫలము పొందుకునే వారి లెక్కలో చేర్చబడాలంటే, మన ఫలము పరలోకములో అధికం అవ్వాలి అంటే, ఆ 9వ ధన్యతను మనం స్వతంత్రించుకోవాలంటే మీరు ప్రార్థించుతూ ఉండండి. మళ్ళీ నేను నెక్స్ట్ దాన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తాను, పరమతాన్ని అనుమతించినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. కాబట్టి మరి మీరు ప్రార్థనలు చేయండి. సమయం ఆల్రెడీ 2 minutes ఎక్స్ట్రా అయింది, 45 minutes కన్నా. కాబట్టి నేను మన ఫలం అధికమవునట్లుగా మనం ప్రయాసపడదాము. పరలోకంలో మనము మన ఫలం అధికము చేసుకునే విధంగా అట్టి కృప పరమతండ్రి మన ఎడల చూపుచున్నందులకు ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.